హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. ఫ్రెండ్స్, భాషల గురించి తెలుసుకుందాం. 1. ధ్వని భాషా అధ్యయనాన్ని ఫోనెటిక్స్, ది స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అంటారు. 2. భాషలో పదాల ఆవిర్భావమును అధ్యయనం చేయు శాస్త్రమును ఇటమాలజీ అంటారు. 3. భారత రాజ్యాంగంలో 17వ భాగము 343, 351, 8వ షెడ్యూల్ భాషల గురించి వివరిస్తుంది. భారత రాజ్యాంగంలో 17వ భాగము 343, 351లో 8వ షెడ్యూల్ భాషలను గురించి వివరిస్తుంది. 4. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 22. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలన్నీ 22. 5. ప్రారంభంలో గుర్తించబడిన భాషల సంఖ్య 14. 1. హిందీ. హిందీ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష, భారత ప్రభుత్వ అధికార భాష, దేవనాగరి లిపిలో రాస్తారు. హిందీ ఆర్య భాష. హిందీ ఏ భాష? ఆర్య భాష. 2. 1963 సంవత్సరంలో చేసిన అధికార భాష చట్టాన్ని అనుసరించి 1965 నుండి హిందీ అధికార భాషగా కొనసాగుచున్నది. 1965 వరకు ఇంగ్లీష్ అధికార భాషగా కొనసాగింది. 3. ఫిజీ దేశపు అధికార భాష హిందీ. హిందీ దివాస్ సెప్టెంబర్ 14, 1949 సెప్టెంబర్ 14న హిందీ అధికార భాషగా ఆమోదించబడింది. హిందీ అధికార భాషగా ఉన్న రాష్ట్రాలు 9. అవి: 1 బీహార్, 2 ఛత్తీస్గఢ్, 3 హర్యానా, 4 హిమాచల్ ప్రదేశ్, 5 జార్ఖండ్, 6 మధ్యప్రదేశ్, 7 రాజస్థాన్, 8 ఉత్తరప్రదేశ్, 9 ఉత్తరాఖండ్. హిందీ అధికార భాషగా గల కేంద్రపాలిత ప్రాంతాలు: 1 అండమాన్ నికోబార్ దీవులు, 2 చండీగఢ్, 3 దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. హిందీ జాతీయ భాష కాదు, ఎందుకనగా రాజ్యాంగం ఎక్కడా ఆ విధముగా ప్రస్తావించలేదు. హిందీ అక్షరాలు 44. హిందీని జాతీయ భాషగా చేయాలని సూచించిన తొలి వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. అత్యధికంగా సర్క్యులేషన్ గల హిందీ డైలీ న్యూస్ పేపర్ దైనిక్ జగరణ్. అత్యధికంగా సర్క్యులేషన్ గల హిందీ డైలీ న్యూస్ పేపర్ దైనిక్ జగరణ్. 10వ ప్రపంచ హిందీ సదస్ భోపాల్లో జరిగింది. 10వ ప్రపంచ హిందీ సదస్ భోపాల్లో జరిగింది. రెండవ భాష గుజరాతీ. గుజరాత్, డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీలో మాట్లాడతారు. 3 మరాఠీ. మహారాష్ట్ర, గోవాల్లో మాట్లాడతారు. మరాఠీని మహారాష్ట్ర, గోవాల్లో మాట్లాడతారు. 4 కాశ్మీరీ వచ్చి జమ్మూ కాశ్మీర్లో మాట్లాడతారు. అస్సాంలో మాట్లాడతారు. 6 ఉర్దూ. ఉర్దూ అనే పదము ఉర్దూ అనే టర్కీ పదము నుండి ఏర్పడింది. దీని అర్థం సైనిక శిబిరము. 2 జమ్మూ కాశ్మీర్ అధికార భాష హిందీ. పర్షియన్ భాషల కలయిక వలన ఏర్పడిన భాష. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, తమిళనాడు, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో రెండవ అధికార భాషగా ఉంది. 7 పంజాబ్ ఇది ఆర్య భాష. 8
బెంగాలీ. పశ్చిమ బెంగాల్, త్రిపుర ఇది ఆర్య భాష. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష బెంగాలీ. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష ఏంటి? బెంగాలీ. 9 తమిళం. తమిళనాడు, పుదుచ్చేరిలో మాట్లాడతారు. అతి ప్రాచీనమైన ద్రావిడ భాష. ప్రాచీన హోదా పొందిన తొలి భాష తమిళము. 2004లో ప్రాచీన హోదా పొందిన భాష తమిళము. 10 సంస్కృతము. అత్యంత ప్రాచీనమైన భాష సంస్కృతము. 2005 సంవత్సరంలో ప్రాచీన హోదా పొందింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అనుబంధ భాషగా ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అనుబంధ భాషగా సంస్కృతం ఉంది. 2 దేశంలో తొలి సంస్కృత గ్రామము మట్టూరు, కర్ణాటక. దేశంలో తొలి సంస్కృత గ్రామము మట్టూరు, కర్ణాటక. 11 తెలుగు భాష. 11 తెలుగు భాష. అతిపెద్ద ద్రావిడ భాష తెలుగు భాష. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి. తెలుగు భాష మాట్లాడేవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి. దేశంలో హిందీ, బెంగాలీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. 2008 నవంబర్ 1న ప్రాచీన హోదా లభించింది. 2008 నవంబర్ 1న తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది. 4 ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. నికోలేకా అంటారు. నికోలేకా అంటే పేర్కొన్నారు. ఎందుకంటే ఇటలీ భాషలాగా ప్రతిపదము అచ్చుతో పూర్తవుతుంది. ఇటలీ భాషలాగా ప్రతిపదము అచ్చుతో పూర్తవుతుంది. అందుకని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని తొలిసారిగా పలికినది వినుకొండ వల్లభ మాత్యుడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని తొలిసారిగా పలికింది ఎవరు? వినుకొండ వల్లభ మాత్యుడు. దీనిని ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చింది శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు. తొలి తెలుగు శాసనం కల్లమల్ల శాసనం. తొలి తెలుగు శాసనం కల్లమల్ల శాసనం. దీనిని రేనాటి చోళ రాజైన ధనుంజయ వర్మ వేయించాడు. తెలుగులో అచ్చైన తొలి గ్రంథం ఏంటి? బైబిల్. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే ద్రవిడ భాష తెలుగు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ద్రవిడ భాష తెలుగు. ప్రపంచంలో 15% కలదు. తెలుగు 15% కలదు. తెలుగు భాషకు స్వర్ణయుగము శ్రీకృష్ణదేవరాయని పరిపాలనా కాలము. తెలుగు భాషకు స్వర్ణయుగము శ్రీకృష్ణదేవరాయని పరిపాలనా కాలము. తెలుగు భాషా దినోత్సవము ఆగస్టు 29. తెలుగు భాషా దినోత్సవము ఆగస్టు 29. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి నాయుడు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి నాయుడు. పర్వతాలపేట శ్రీకాకుళం. తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ 9. తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ 9. కాళోజీ నారాయణరావు జయంతి రోజున తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటారు సెప్టెంబర్ 9న. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టము 1966 ప్రకారం తెలుగును రాష్ట్ర అధికార భాషగా ప్రకటించడమైనది. ఆంధ్రప్రదేశ్లో అధికార భాషా చట్టము 1966 ప్రకారం తెలుగును రాష్ట్ర అధికార భాషగా ప్రకటించడమైనది. పుదుచ్చేరిలోని యానాం జిల్లాలో కూడా తెలుగు అధికార భాషగా కలదు. పుదుచ్చేరిలోని యానాం జిల్లాలో కూడా తెలుగు అధికార భాషగా ఉంది. 4వ ప్రపంచ తెలుగు సదస్సు 2012లో తిరుపతిలో జరిగింది. 5వది 2017లో హైదరాబాదులో జరిగింది. 4వది వచ్చి తెలుగు సదస్సు 2012 తిరుపతిలో జరిగింది. 5వది 2017 హైదరాబాదులో జరిగింది. ఫాదర్ ఆఫ్ మోడర్న్ తెలుగు లిటరేచర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు.
ఫాదర్ ఆఫ్ మోడర్న్ తెలుగు లిటరేచర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. షెల్లీ ఆఫ్ తెలుగు లిటరేచర్ దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆంధ్ర షెల్లీ. షెల్లీ ఆఫ్ తెలుగు లిటరేచర్ దేవులపల్లి కృష్ణశాస్త్రి. తెలుగులో జ్ఞానపీఠ్ అవార్డు పొందిన వారు ముగ్గురు. తెలుగులో జ్ఞానపీఠ్ అవార్డు పొందిన వారు ఎవరు? ముగ్గురు. 1 విశ్వనాథ సత్యనారాయణ, 1970లో విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది. 2 శ్రీనారాయణ రెడ్డి గారు, 1988. శ్రీనారాయణ రెడ్డి గారు 1988. 3 రావూరి భరద్వాజ గారు, 2013లో రావూరి భరద్వాజ గారికి తెలుగు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. తెలుగులో మొదటి సినిమా భక్త ప్రహ్లాద, 1932. హెచ్ఎం రెడ్డి తీశారనమాట. భక్త ప్రహ్లాద తెలుగులో మొదటి సినిమా భక్త ప్రహ్లాద, 1932. తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు. తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు. 12వ భాష కన్నడము. కర్ణాటక రాష్ట్ర అధికార భాష. కర్ణాటక రాష్ట్ర అధికార భాష ఏంటి? కన్నడము. ఇది ద్రవిడ భాష. 2008లో ప్రాచీన హోదా పొందింది. 2008లో కన్నడము ప్రాచీన హోదా పొందింది. 13వ భాష మలయాళము. కేరళ లక్షద్వీప్ ద్రవిడ భాష. కేరళ లక్షద్వీప్ ద్రవిడ భాష 2013లో ప్రాచీన హోదా పొందింది. మలయాళము 2013లో ప్రాచీన హోదా పొందింది. 14 ఒడియా. ఒడిశా రాష్ట్ర అధికార భాష. ఒడిశా రాష్ట్ర అధికార భాష ఒడియా. 2014లో ప్రాచీన హోదా పొందింది. 2014లో ప్రాచీన హోదా పొందింది. ఇప్పటి వరకు ప్రాచీన హోదా పొందిన భాషల సంఖ్య 6. ఇప్పటి వరకు ప్రాచీన హోదా పొందిన భాషల సంఖ్య 6. అవి 1 తమిళము, 2 సంస్కృతము, 3 తెలుగు, 4 కన్నడము, 5 మలయాళము, 6 ఒడియా. సవరణల ద్వారా రాజ్యాంగంలో చేర్చిన భాషలు. రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో చేర్చిన భాషలు. 15 సింధీ. 1967 సంవత్సరంలో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇండో ఆరియన్ భాష. గుజరాత్లోని కచ్ ప్రాంతము, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మాట్లాడతారు. ఎక్కువగా పాకిస్తాన్లో సింధు ప్రొవిన్సెస్లో మాట్లాడతారు. 16వ భాష కొంకణి. గోవా రాష్ట్ర అధికార భాష. గోవా రాష్ట్ర అధికార భాష ఏంటి? కొంకణి. 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణిని చేర్చారు. 17వ భాష మణిపురి. 17వ భాష ఏంటి? మణిపురి. మణిపురి రాష్ట్ర అధికార భాష. 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చారు. 18వ భాష నేపాలీ. 18వ భాష నేపాలీ. సిక్కిం రాష్ట్ర అధికార భాష. సిక్కిం రాష్ట్ర అధికార భాష ఏంటి? నేపాలీ. 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 19 బోడో. అస్సాం రాష్ట్ర అధికార భాష బోడో. అస్సాం రాష్ట్ర అధికార భాష ఏంటి? బోడో. 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 20 డోంగ్రీ. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా డోంగ్రీని చేర్చారు. 21 మైథిలి. బీహార్, జార్ఖండ్లో మైథిలి భాషను మాట్లాడతారు. 2003 92వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని కూడా చేర్చారు. 22 సంతాలి. జార్ఖండ్, బీహార్ 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
92వ రాజ్యాంగ సవరణ ద్వారా డోంగ్రీ, మైథిలి, సంతాలీ భాషలను 2003లో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 1955 సంవత్సరంలో అధికార భాషా సంఘం ఏర్పడింది. దీనికి తొలి అధ్యక్షుడు బీజీ ఖేర్. 1955 సంవత్సరంలో అధికార భాషా సంఘం ఏర్పడింది. దీనికి తొలి అధ్యక్షుడెవరు? బీజీ ఖేర్. అత్యధిక భాషలను మాట్లాడే దేశం భారతదేశం. భారతదేశంలో అత్యధిక భాషలను మాట్లాడతారు. ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష ఏంటి? సంస్కృతము. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలకు అధికార భాషలు లేవు. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలకు అధికార భాషలు లేవు. దేశంలో భాషా ప్రయుక్తంగా ఏర్పడ్డ మొదటి రాష్ట్రము. దేశంలో భాషా ప్రయుక్తంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్. 1956 నవంబర్ 1. ఇంగ్లీష్ అధికార భాషగా గల రాష్ట్రము నాగాలాండ్. ఇంగ్లీష్ అధికార భాషగా గల రాష్ట్రం ఏంటి? నాగాలాండ్. ప్రపంచంలో అధికంగా మాట్లాడే భాషలు ఏంటి? 1 మాండరీస్ చైనీస్, 2 స్పానిష్, 3 ఇంగ్లీష్, 4 హిందీ, 5 అరబిక్, 6 పోర్చుగీస్, 7 బెంగాలీ, 8 రష్యన్, 9 జపనీస్, 10 పంజాబీ. నేపాలీ భాషను సిక్కింలో లెప్చాల్ మాట్లాడతారు. ఆర్టికల్ 350B బాలబాలికలందరికీ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించడం గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 350B దేని గురించి వివరిస్తుంది? బాలబాలికలందరికీ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని వివరిస్తుంది. ఆర్టికల్ 351 హిందీ భాష అభివృద్ధికై ఆ దేశాల గురించి వివరిస్తుంది. హిందీ భాష అభివృద్ధికై ఆ దేశాల గురించి వివరిస్తుంది. 96వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒరియా అనే పదము స్థానములో ఒడియాను చేర్చారు. 96వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒరియా అనే పదము స్థానంలో ఒడియాను చేర్చారు. పంజాబీ భాషను గురుముఖి లిపిలో రాస్తారు. పంజాబీ భాషను ఏ లిపిలో రాస్తారు? గురుముఖి భాషలో రాస్తారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.